మెట్లేమో ఎక్కువ లేవు. శివపార్వతులు ఇప్పుడైతే వచ్చా మొత్తం కోనేరి. మన ఇల్లు కడుతున్నాం ఎక్కడంటే మన కొండ మీద. అసలు నిరాశలు అయ్యాయి. లోబాయ్ చూపించేదానికి వచ్చాను నేను. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది అయితే స్టార్టింగ్ లోబాయ్కి. నేను మా ఇంటి దగ్గర నుంచి చేయకుండా ఇక్కడికే వచ్చి చేయడానికి కారణం ఏంటంటే, నా పాత వీడియోస్లో ఆల్మోస్ట్ ఇక్కడ లోబాయ్ దగ్గర దాకా వచ్చేదాకా ఆర్చ్ దాకా ఉంది వీడియో. దానికోసం అని చేయట్లేదు. ఫస్ట్ ఇట్లా వెళ్ళేసి వద్దాం. ఫస్ట్ ఇటు సైడ్ ఏం లేదు, నార్మల్గా ఒక టీ షాపు ప్లస్ ఒక గెస్ట్ హోమ్ ఉంటుంది, గవర్నమెంట్కి సంబంధించిందే. చెప్పాను కదా, మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి మనకి ఇక్కడ. మా సూర్యుడు చూడండి ఆడున్నాడు. అడగాల, సూర్యుడా రా, ఎక్కడయ్యా సూర్యుడా, బస్సుకి ఏలైతుందిరా అయ్యా అని అడగాల. దాన్ని చూసి నిజమైన రైనో అనుకోపోతారు. అది నిజమైన రైనో కాదు, అది నార్మల్గా పెట్టారు ఆడ. ఇదే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఈ గెస్ట్ హౌస్ చూస్తున్నారు కదా, గెస్ట్ హౌస్ మొత్తము. దీని తర్వాత ఎండ్ అయిపోతుంది. పైకి వెళ్దాం ఇప్పుడు. పైకి వెళ్దాం. ఇట్లయితే పోవాలి. ఫస్ట్ ఇట్లా వెళ్ళేసి తర్వాత లోబాయ్ దగ్గరికి వస్తాను. ఫస్ట్ ఇట్లా వెళ్దాము. కానీ ఇక్కడ మాత్రము ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా ఇక్కడనే గడిపేస్తాం, కాలేజీలో పోకుండా. అంత బాగుంటుంది ఈ ప్లేస్ అంతా. వచ్చేసాం కదా, బండి ఇక్కడ పెట్టేసి పైకి వెళ్ళాల్సి వస్తుంది. నేను అమరేష్ గారు అయితే వచ్చేసాం పొద్దున్నే. ఎందుకంటే నేచర్ బాగుంది చూసేకే, అందుకని అయితే వచ్చేసాం ఇద్దరం. పోతాను నన్ను చూస్తాను అన్నది. ఒక్క సెకండ్ అట్టే లైన్లోనే ఉండండి, మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాం మా కాళహస్తిది. మీరే చెప్పండి ఎలా ఉందో ఆ వ్యూని. చూస్తా అన్నారు కదా ఎలా ఉందో, హైలైట్గా ఉంది కదా వ్యూ మొత్తం. ఇది ఇక్కడ స్టార్టింగ్లోనే భక్త కన్నప్ప కొండకి స్టార్టింగ్లో మాత్రమే చూపిస్తాను ఆ వ్యూ మొత్తం మీకు. ఇక్కడ ఒక దగ్గర ఈ ప్లేస్ వచ్చిద్ది, ఆ నుంచి ఇట్లా అక్కడ మెట్లు ఎక్కి వచ్చి రాగానే ఇక్కడికి ఒక వ్యూ పాయింట్ అయితే పెట్టున్నారు. అమరేష్ గారు దీనంగా అయితే ఆలోచిస్తూ ఉన్నాడు, ఎట్టగట్టారా ఎట్ట అనేసి. నాకు తెలిసి ఇంత నిండుగా నేను స్వర్ణముఖి నదిని చూసి ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ అయిపోతా ఉంది. ఇప్పుడైతే ప్లెజెంట్గా బాగుంది, మొత్తం మంచిగానే ఉంది అసలు. నాకు ఇప్పుడు వచ్చి తీయడానికి కూడా కారణం ఏంటంటే వ్యూ పాయింట్స్ బాగుంటుంది, ఈ మంచుకి బాగుంటుంది అని చెప్పేసి వచ్చాను. మొత్తం ఇది టెంపుల్, ఇది గాలిగోపురం, అది గజ స్తంభం ఉంది కదా, అక్కడి నుంచి అక్కడ నాకు ఏళ్ళకి నేరుగా కనిపిస్తుంది కదా, అది గర్భగుడి వస్తుంది. ఇదే మొత్తం. సరే ఇంకా నేను పైకి వెళ్ళేసి మిగతా వీడియో కూడా చూపిస్తాను, అక్కడి నుంచి కూడా వ్యూ మీకు. భక్త కన్నప్ప అక్కడికే ఉంటుంది, ఆ మెట్లు ఎక్కేసరికి అయిపోతుంది మా పని. ఆల్మోస్ట్ వచ్చేసాం. శ్రీ భక్త కన్నప్ప స్వామివారి దేవాలయము. మెట్లేమో ఎక్కువ లేవు, ఎక్కేసరికనే ఆయాసం. అమరేష్ గడ్ అయితే అట్టా చూసుకుంటా వస్తూ ఉన్నాడు పాపం. వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకొక 20 మెట్లు ఉంటాయేమో నాకు తెలిసి, 20 కూడా ఉండవు, 10 అట్లుంటాయి. సరే ఉండండి, ఆ నుంచి మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను, నేను చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఇక్కడ భక్త కన్నప్ప కొండ మీదకి ఎక్కిన తర్వాత ఒక వ్యూ కనిపిస్తుంది, అది చూపిద్దామని వచ్చాను ఇక్కడికి. చూడండి ఎట్లా ఉందో, బ్యాక్ కనిపిస్తుందా, బాగుంది కదా. మన అమరేష్ గారు కూడా వచ్చేసాడు ఫ్రేమ్లోకి. అవునండి, బ్యాక్ క్యాంప్ చూలుగా మంచు, పొగ మంచు కుమ్మేసి ఉండదు. 3 రోజుల నుంచి అయితే ఇట్టే ఉండదు. వాన పడ్డం, ఇలా పొగ మంచు కమ్మేయడం. అక్కడ బ్రిడ్జ్ ఒకటి ఉండదు, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మామూలు వీడియో తీస్తే మాత్రం అక్కడ కనిపించేది. అది దుర్గమ్మ తిప్ప, తెలుసు కదా మీకు, నా వీడియోస్లో కూడా చూసుంటారు. రాజగోపురం, దాని గురించి ఒక పెద్ద వీడియోనే చేశాను. నెక్స్ట్ ఆ శివపార్వతులు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి ఒక వీడియో చేసి చూపిస్తాను, అది ఎట్లా ఉందో చెప్పండి. భక్త కన్నప్ప దేవస్థానం చూస్తున్నారు కదా, భక్త కన్నప్పది గుడి. ఇది స్టోరీస్లో ఏంటంటే భక్త కన్నప్ప శివయ్యకి ఒక కంట్లో నుంచి రక్తం వస్తూ ఉంటే అతని కన్ను తీసి పెడతారు, రెండో కంట్లో నుంచి కూడా అట్లే రక్తం వస్తూ ఉంటే ఇంకో కన్నులు ఓడుతూ ఉన్నప్పుడు శివపార్వతులు ప్రత్యక్షమయ్యి వాళ్ళ భార్యాభర్తలకు మోక్షాన్ని కలిగిస్తారు. అది కథ. వద్దాం అనుకుంటే బాగా స్కేటింగ్ ఉన్నది. ఈ కొండలు కొన్ని వేల సంవత్సరాల నుంచి నీళ్లు పారి 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 ఎట్లా అయిపోయినాయి చూడండి. వానలకు తడిసి ఎండి గరిగి నీళ్లు పారి పారి ఎట్టయిపోయినాయి చూడండి, గరుగు గరుగ్గా. ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కొండ మీద కదా, డైరెక్ట్ స్ట్రైక్ ఉంటుంది. ఉడతా మన వీడియోస్ కోసం ఎప్పుడు చూసి వస్తుంది, ఇప్పుడు వెళ్ళిపోయింది అది. ఇంకా పైకి ఎక్కేసి అట్ట పైకి ఎక్కి ఆడ పైకి ఇలా నుంచి ఒక వీడియో తీసి మీకు పెడేస్తానా.
ఓకే గాయస్, చూస్తున్నారు కదా ఎట్టున్నది అట్టే. అబ్బా హైలైట్గా ఉందిగా. ఏడు నుంచి పడ్డాం అనుకో ఒంట్లో బొక్కలు కూడా ఉండవు. చూసారు కదా ఎంత కఠినంగా ఉంది. మీకోసం ఎంత చేస్తా ఉంటా, నా కోసం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయలేరా? ఇప్పుడే ఎర్రబెట్టు మన శివ పార్వతులు కనిపిస్తున్నారా? శివ పార్వతులు ఇప్పుడైతే వచ్చాము. ఇది 2 years బ్యాక్ అయితే కట్టారు. మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా మధుసూదన్ గారు, ఆయన చేతుల వారు కట్టించింది. ఇది ఆల్మోస్ట్ 3-4 crores పైన పడింది. ఇది చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి దాదాపుగా 100 అడుగులు. 100 అడుగులు భక్త కన్నప్ప గుడి పైన ఉండేది. చూడండి, భక్త కన్నప్ప గుడి దగ్గర నుంచి మొత్తం కాళహస్తి అయితే ఇదే. ఆల్మోస్ట్ నా మంచి ఎంత దూరం ఉంటుంది అంత, కనీసం 5 kilometers ఉంటుంది రేడియస్ మొత్తం అయితే ఇదే మా కాళహస్తి. చూసారు కదా, దీంతో పాటు మా శివ పార్వతులను కూడా ఒకరోజు చూసి దండం పెట్టుకోండి. హరహర మహాదేవ్ శంభో శంకర. చూసారు కదా, ఇక్కడికైతే శివ పార్వతుల్లో అయిపోయింది. ఇక్కడ పైకి వచ్చాను భక్త కన్నప్ప గుడి దగ్గర. నెక్స్ట్ కింద లోబాయ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి వీడియో చేద్దాము. కమాన్ వెళ్దాం రండి. అమరేష్ ఏమంటారు నువ్వు? ఏమనేది లేదు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది. ఆఖరికి ఈడు కూడా అడుగుతున్నాడండి మన ఛానల్ కోసం, మీరు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకూడదా? అబ్బా అంతేలేండి అబ్బా. సరే కిందకి వెళ్దాం రండి. Part 2 కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్.